అందరికీ నమస్కారం. డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పటికే తెలుగులో 45 మిలియన్ వ్యూస్ దాటింది. మంచి రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. మరి ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం. ఇక ఈ టీజర్ చూస్తుంటే కొండ మీద ఒక విలేజ్ ఉన్నట్లుంది. ఆ విలేజ్లో ఏదో ప్రాబ్లం ఉంటే హీరో సాల్వ్ చేసినట్లుగా ఉంది. ఇక రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత కాలేజీ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ కూడా ఉన్నట్లుగా ఉంది. కాలేజీలోనే ఏదో మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలా అనేటట్లుగా ఉంది. మరి హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి బాగా ఫ్రస్ట్రేషన్ అంటే కోపం ఉన్నట్లుగా ఉంది. ఆ కోపం జనాల మీదనా లేదా సమస్యల మీదనా లేదంటే ఏ దాని మీద అనేది చూడాలి. ఈ కోపం తగ్గాల అనేది ఒక 30 రోజుల్లో బుక్ ఏదైనా ఉన్నట్లుగా ఉంది. కోపం ఎలా తగ్గించుకోవాలి, మామూలుగా 30 రోజులు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అన్నట్లు 30 రోజుల్లో కోపం ఎలా తగ్గించుకోవాలి, కోపం ఎందుకు వస్తుంది, దాని రీజన్ ఏంటి అనేటటువంటి సీన్స్ ఇందులో పెట్టినట్లుగా ఉంది. హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ లాగా ఉంది. హీరోయిన్ కొలిగా లేకపోతే జూనియరా అనేది సినిమాలో చూద్దాం. మరి హీరో కాలేజీ అయిపోయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే కలెక్టర్గా జాయిన్ అయ్యి వచ్చినట్లుగా ఉంది. అదే హెలికాప్టర్లో నుంచి దిగడం, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు తర్వాత ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు అందులో. కాబట్టి కలెక్టర్గా ఒక ఊరికి వచ్చినట్లుగా ఉంది. గేమ్ చేంజర్ అంటే ఒక ఊళ్ళో ఏదో సమస్య ఉంటే దాన్ని చేంజ్ చేయాలా అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాత్రమే మొత్తం పవర్స్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సంబంధించిన పవర్స్ అన్ని కలెక్టర్కే ఉంటాయి. మళ్ళీ పొలిటీషియన్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నట్లుగా ఉంది. మరి ఒక్కడిలాగా మంచి సక్సెస్ అవుతుందేమో చూడాలి. మరి ఓవరాల్గా టీజర్ అయితే చాలా బాగుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కోపం మీద ప్రీవియస్గా నాని గారు సినిమా చేశారు, సరిపోదా శనివారం. దాంట్లో కూడా హీరో కోపం వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న సమస్యలని తన సమస్యగా భావించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇందులో కూడా రామ్ చరణ్ కూడా కోపం ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్స్ ప్లస్ బుక్స్ చదువుతున్నాడు. మరి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.